జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత పచ్చిగా రైతులను మోసం చేయడానికి సిగ్గు ఎగ్గు అన్ని వదిలేసింది అని చెప్పాలి. ఇటుపోతుంది రేవంత్ రెడ్డి నీ పాలన. నీ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఒక్క రైతు మేలు చేసిన ఒక్క రైతుకు ఏ వర్గానికైనా మేలు జరిగిందా నీ వల్ల? సార్ నేను ప్రశ్నించుకో. కాంగ్రెస్ పార్టీ శ్రేణులే స్వయంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తూ ఉన్నది. మేము స్థానికంగా ఉన్నటువంటి నాయకులను రైతులు నిలదీస్తే ముఖం చాటేసుకోవాల్సి వస్తూ ఉన్నది. సిగ్గుపడతా ఉన్నాం ఇంత నీచమైన పాలనలో అని చెప్పేసి స్వయంగా మీ కార్యకర్తలు అంటా ఉన్నారు. ఏది నీ చిత్తశుద్ధి? ఇందిరమ్మ పాలన మార్పు అంటే ఇదేనా? రైతు బంధు నీ ప్రభుత్వం ఏర్పడ్డ కానుంచి ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు నీ ప్రభుత్వం. 14 నెలలు దాటింది నువ్వు రైతు బంధు వేయలేదు అంటే ఇంత రైతు వ్యతిరేకివో నువ్వు అప్పుడు ఒకసారి అర్థం చేసుకో. ఏదైతే ఎకరానికి 15,000 వేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన నువ్వు ఇప్పుడు ఎకరానికి 12,000 అని చెప్పేసి అనౌన్స్ చేసినావు. ఆ 12,000 కూడా వేయలేదు వరకు. ఫిబ్రవరి అన్నావు, సంక్రాంతి అన్నావు, 26 జనవరి అన్నావు. ఎక్కడ పోతున్నాయి రైతు బంధు పైసలు? గతంలో ఒకసారి రైతు బంధు చేసినావు. అది కూడా కేసీఆర్ గారు సమకూర్చినటువంటి బడ్జెట్ను ఎన్నికల ముందు నీ నీచ రాజకీయాలకు, నీ నీచమైన కుట్రలకు కోట్ల ద్వారా ఆపిన చూడు. ఆ డబ్బులను కూడా ఇతరత్ర అవసరాలకు వాడుకొని తర్వాత అక్కడ కొన్ని ఇస్తున్నావు తప్పితే ఆ డబ్బులు కూడా నువ్వు జమ చేసిన డబ్బులు కాదు రైతుల కోసం. మధ్యలో ఒక రైతు బంధు ఎగగొట్టినావు. ఇప్పుడు రైతు బంధు వేస్తానని కూడా నిలదాటుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు లేదు. ఏంది అంటే ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతు బంధు అనేది రైతుల అవసరాల కోసం చేన్లు పొలాలు దున్నుకొని విత్తనాలు ఎరువులు కొనుక్కొని వ్యవసాయ సాగు కోసం ఉపయోగించేటువంటి డబ్బులు. అలాంటి పంటలు వేసుకునే కార్యక్రమం ప్రారంభమైంది. విత్తనాలు కొనుక్కునే కార్యక్రమం ప్రారంభమైంది. ట్రాక్టర్లకో, కూలీలకో, ఎరువులకో, విత్తనాలకో వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భం దాటి వస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు రైతు బంధు దిక్కు లేదు. ఏ ఒక్క నాయకుడు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కూడా దానిపైన సరైనటువంటి సమాధానం చెప్పట్లేదు. రుణమాఫీ అన్నావు. రుణమాఫీ కూడా 60% కూడా పూర్తి చేయలేను. రుణమాఫీ నేను చేసిన అని చెప్పేసి బీరాలు పలుకుతాను. బోనస్ అన్నావు. బోనస్ కూడా 100 కొర్రీలు పెట్టి అరకొర తూతు మంత్రం చేసి ఇచ్చినట్టు నటించిన తప్పితే అది చేయలేదు. రైతు బంధు అనేది, రైతు బీమా అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కరెంటు కూడా నీ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నావు. ఏది రైతుల గోద ఉంచుకోవడానికే నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినావో సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. అంటే నీ నీచమైనటువంటి పాలనలో భారతదేశంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సైడ్ ఒప్పుకొట్టినటువంటి గొప్ప చరిత్ర మన తెలంగాణ రైతులది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ అట్టడుగు పోయేటువంటి పరిస్థితి ఈరోజు కల్పిస్తూ ఉన్నావు. వ్యవసాయ భూముల రేట్లు పడిపోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. భూమి నమ్ముకున్న ఎవరు కూడా సుఖంగా సంతోషంగా లేనటువంటి ఒక దుర్మార్గ పాలన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి. ఇంత నిస్సిగ్గుగా రైతు బంధు విషయంలో చేతులు ఎత్తిన నీలాంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక చీడ పురుగు లాంటోడు, ఒక దరిద్రంలాగా పట్టుకున్నట్టే తప్పితే రైతన్నలకు మేలు కాదు. రైతన్నల ఊసురు పోసుకోవడానికి, రైతన్నల కన్నీరు చూడడం కోసమే నువ్వు ముఖ్యమంత్రి అయినట్టుగా కనబడుతూ ఉన్నది. ఏది నీ చిత్తశుద్ధి? ఇంత పచ్చిగా నిస్సిగ్గుగా మోసం చేసుకుంటా కూడా ఇంకా సిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నావు. నీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ గారిని కించపరుస్తూ ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజాపాలన కావాలంటే నీ సొంత అకౌంట్లో అని ఉమ్మేసింది రాష్ట్రం అంతా. దాని తర్వాత ఒక 50 పెట్టిండ్రు పోల్సు. ఎవరి పాలన కావాలంటే కేసీఆర్ గారి పాలన కావాలంటా ఉన్నారంటే నీకంటే దుర్మార్గుడు, నీకంటే చేతగానోడు, నీకంటే చిత్తశుద్ధి లేనోడు బహుశా భారతదేశంలో ఈ ముఖ్యమంత్రి లేకపోయి ఉండొచ్చు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రైతన్నల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకొని ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పి ఇకనన్నా రైతు బంధు నువ్వు వేస్తానన్న 15,000 వెయ్యాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నావు. నువ్వు ఇస్తానన్న 12,000 కాదు, ఆ 12,000 కూడా దిక్కులేవు. కానీ నువ్వు వేస్తానన్నది 15,000. అది కూడా డిసెంబర్ 9 తారీఖు వేస్తానన్నావు. ఎన్ని డిసెంబర్లు దాటిపోయి ఇప్పుడు ఇలా 14-15 ఏళ్ళు దగ్గరికి వచ్చింది. అయినా సిగ్గు లేకుండా ఇంక ఏ రకంగా సమాధానం చెప్తావు? ఒకసారి సమాధానం చెప్పాలి, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము.